చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది హైవే మట్టుకు, చాలా బాగుంది. పీలేరుకి నాకు తెలిసి ఆల్మోస్ట్ 40 minutesలో వెళ్ళిపోవచ్చు. అదే తిరుపతికి 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పీలేరుకే 1.5 hour పడుతుంది. మధ్యలో కలికిరి అక్కడ టోల్ గేట్స్ రావచ్చు, అదే పీలేరు తిరుపతి మధ్యలో రావచ్చు. ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్, మదనపల్లి రోడ్. దీని అప్డేషన్స్ కూడా చూద్దాం. మదనపల్లి రోడ్ చాలామంది ఇప్పుడు ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ తిరుపతికి 2 hours వెళ్ళిపోతుంది ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూడండి, ఇదే కన్స్ట్రక్షన్ వర్క్, అంటే స్టేషన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ముందు ఒక 20 meters 30 metersలో ఉన్నది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది బయట ఆవరణం. ఇక్కడ కూడా ఫుల్ గ్రీనరీతో చెట్లు అంతా పెట్టడం జరిగింది. పిల్లర్స్ వరకు కన్స్ట్రక్ట్ జరిగింది. ఇంకా పిల్లర్స్ లేపి పైన రూఫ్ వస్తుంది. మీరు చూస్తున్నారు. ఈ ట్రైన్ వచ్చి క్లీన్ చేయడానికి మధ్యలో ట్రాక్స్ మధ్యలో ఏమన్నా చెత్త అంతా ఇది క్లీన్ చేసేస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. 2 బోగీలు, ముందర ఇంజన్. రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతానే రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ని. ఈవెన్ ముందర ఎండ పడుకున్న రేకులు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, ప్లాట్ఫామ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. టోటల్ ఎవరైతే Part 1 Part 2 చూడలేదో తప్పకుండా చూడండి. దాంట్లో ఫుల్ అప్డేషన్ ఉంది. 3 months ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. దాండి ఈ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ అయితే చూడండి. మదనపల్లిలో ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో. ఇవంతా సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్, నేషనల్ హైవే ఇవన్నీ. ఇది ముందర బ్లాక్ కలర్ ఉంది కదా, అది ముందరికి ఇప్పుడు కట్టేశారు, అది తీసేస్తారు ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు. మధ్యలో ఉన్నవన్నీ ఇది సైడ్ చేస్తూ ఉంటాం. ఇది బయట, ఇప్పుడు బయటకు వచ్చాము. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, మీ ఫ్రెండ్స్ మీకు దగ్గర ఉన్న అన్ని మెయిల్స్ అకౌంట్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.